దశాబ్దాల పాటు మనకు అత్యంత ఆప్తమిత్రుడిగా ఉన్న రష్యా మనతో ఆడిన మైండ్ గేమ్ బట్టబయలైంది. బయటికి మాత్రం టెక్నాలజీ ఇస్తున్నామని చెబుతూనే లోపల మాత్రం మనల్ని ఎప్పటికీ వాళ్ళ మీదే ఆధారపడేలా అదృశ్య సంఖ్యలు వేశారు. కాని ఎవరికీ తలవంచని మన భారతదేశం ఆ సంఖ్యలను తెంచుకొని 1600 డిగ్రీల నిప్పులు చిరిగే జెట్ ఇంజన్ డెత్ కోడ్ను రాత్రికి రాత్రే క్రాక్ చేసి ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. పాశ్చాత్య దేశాల నిద్ర చెడగొట్టిన ఈ టెక్నాలజీ వెనుక ఉన్న అద్భుతమైన కథను ఈ వీడియోలో డీకోడ్ చేద్దాం. అయితే ముందుకు వెళ్ళబోయే ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు కేవలం 1 సెకను పనే, కానీ మాకు మాత్రం ఇది ఎంతో పెద్ద సహాయం అవుతుంది. అసలేం జరిగిందో తెలియాలంటే మనం మన వైమానిక దళానికి వెన్నుముక లాంటి 260 సుఖోయ్ 30 MKI ఫైటర్ జెట్ల దగ్గరికి వెళ్ళాలి. మన ఆకాశానికి అభేద్యమైన రక్షణ గోడలా నిలబడే ఈ సుఖోయ్ విమానాలను మరింత ప్రమాదకరంగా మార్చేందుకు 65,000 కోట్ల రూపాయలతో సూపర్ సుఖోయ్ అనే ఒక మహాయజ్ఞాన్ని మన దేశం మొదలుపెట్టింది. పాత రష్యన్ రాడార్లను పీకేసి శత్రువుల గుండెల్లో రైలు పరిగెత్తించే మన స్వదేశీ విరూపాక్ష AESA రాడార్ను, అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ ను, అస్త్రా మిసైల్స్ ను ఇందులో అమర్చబోతున్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఇంత పవర్ఫుల్ రాడార్లను, ఆయుధాలను మోయాలంటే విమానంలో కరెంటు అంటే ఎలక్ట్రానిక్ పవర్, కూలింగ్ సిస్టమ్స్ చాలా ఎక్కువ కావాలి. ఆ పవర్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? విమానంలో ఉండే ఇంజిన్ జనరేటర్ నుంచే కదా. కానీ ఈ సుఖోయ్ విమానాల్లో రష్యా వాళ్ళు అమర్చిన AL-31 టర్బోఫ్యాన్ ఇంజిన్లకు ఒక ప్రాణాంతకమైన లోపముంది. ఈ రష్యన్ ఇంజిన్లు గాలిలో అద్భుతమైన విన్యాసాలు చేయగలవు. కానీ వీటి టోటల్ టెక్నికల్ లైఫ్ కేవలం 2000 గంటలు మాత్రమే. అంటే విమానం 2000 గంటలు ఎగిరిన తరువాత ఆ ఇంజిన్ను తీసి పూర్తిగా పాత ఇనుప సామాన్ల వాడికి వేయాల్సిందే. పోనీ ఆ 2000 గంటలైనా ప్రశాంతంగా ఎగురుతుందా అంటే అదీ లేదు. ప్రతి 1000 గంటలకోసారి ఇంజన్ను విమానంలోంచి బయటకు తీసి మొత్తం విప్పదీసి సర్వీసింగ్ చేయాలి. టెక్నికల్ భాషలో దీన్ని మీన్ టైమ్ బిట్వీన్ ఓవర్హాల్ అంటారు. యుద్ధం జరిగే కీలకమైన సమయంలో ఇలా పదే విమానాలను కిందకు దించి రిపేర్లు చేస్తుంటే మన వాయుసేన పరిస్థితి ఏంటో మీరే ఊహించుకోండి. మరి ఇన్ని వేల కోట్ల రూపాయలిచ్చి కొన్నప్పుడు దాన్ని రిపేర్ చేసుకునే టెక్నాలజీ కూడా రష్యా మనకివ్వాలి కదా. ఇక్కడే రష్యా అత్యంత తెలివిగా వ్యవహరించింది. విడిభాగాలను మన కోరాపుట్ ప్లాంటులో నట్టుబోల్టులతో ఎలా బిగించాలో నేర్పించింది. కానీ అసలు ఆ విడిభాగాల వెనక ఉన్న సైన్స్ ఫార్ములాను మాత్రం మనకు చెప్పలేదు. అంటే మనకు హౌ టు తెలిసింది, కానీ నోవై తెలియదు. ఒక జెట్ ఇంజిన్ లోపల కంబషన్ ఛాంబర్లో ఇంధనం మండుతున్నప్పుడు దాదాపు 1400 నుంచి 1600 డిగ్రీల ఉష్ణోగ్రత పుడుతుంది. టైటానియం, స్టీల్ లాంటి బలమైన లోహాలు సైతం కరిగి నీరైపోయే ఆ భయంకరమైన వేడిని తట్టుకునేలా టర్బైన్ బ్లేడ్లను తయారు చేయాలి. పైగా 1000 RPM స్పీడ్తో తిరుగుతున్నప్పుడు అపకేంద్ర బలం వల్ల ఆ చిన్న బ్లేడ్ బరువు టన్నుల కొద్దీ మారిపోతుంది. ఆ భయంకరమైన వేడి, ప్రెషర్ వల్ల లోహాల ఆకారం శాశ్వతంగా మారిపోతుంది. ఇంజనీరింగ్ భాషలో దీన్ని క్రీప్ అంటారు. ఈ క్రీప్ జరగకుండా ఉండటానికి, బ్లేడ్లు విరిగిపోకుండా ఉండటానికి వాటిలో ఎలాంటి జాయింట్లు లేకుండా సింగిల్ క్రిస్టల్ బ్లేడ్స్ తయారు చేయాలి. ఈ మెటలర్జికల్ ఫార్ములాను దశాబ్దాల పాటు రష్యా మనకు దక్కకుండా రహస్యంగా ఉంచింది. మనల్ని జీవిత కాలం వాళ్ళ స్పేర్ పార్ట్స్ కొనే కస్టమర్ల లాగే ఉంచాలనుకుంది. కానీ 2022లో వచ్చిన రష్యా ఉక్రెయిన్ యుద్ధం మన కళ్ళు తెరిపించింది. యుద్ధం వల్ల రష్యా ఫ్యాక్టరీలన్నీ వాళ్ళ సైన్యం కోసమే పనిచెయ్యడం మొదలుపెట్టాయి. దానికి తోడు స్విఫ్ట్, కాట్సా లాంటి పశ్చిమ దేశాల ఆంక్షల వల్ల రష్యా నుంచి మనకు రావాల్సిన సప్లై చైన్ మొత్తం ఎక్కడికక్కడే ఆగిపోయింది. మన ఫైటర్ జెట్లను రష్యన్ సప్లై చైన్ నుంచి వేరు చెయ్యకపోతే భవిష్యత్తులో చైనా, పాకిస్తాన్లతో యుద్ధం వస్తే మనం చేతులెత్తేయాల్సిన పరిస్థితి వస్తుందని మనకు అర్థమైంది. వెంటనే మన DRDO, DMRL అలాగే మితానీకి చెందిన HAL శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు.
దశాబ్దాల పాటు ఎవరి సాయం లేకుండా ఒంటరి పోరాటం చేసి లోతైన పరిశోధనలు, స్పెక్ట్రోస్కోపిక్ అనాలసిస్ ద్వారా ఆ ఏరోస్పేస్ సూపర్ అల్లాయ్ లోహాలను సొంతంగా అభివృద్ధి చేసి ఆ భయంకరమైన టర్బైన్ బ్లేడ్ల మెటలర్జికల్ ఫార్ములాను క్రాక్ చేశారు. సరిగ్గా 2026 జనవరి 8వ తేదీన ఎవరి ఊహలకు అందని ఒక అద్భుతం జరిగింది. ఒడిశాలోని కోరాపుట్లో ఉన్న మన HAL శాస్త్రవేత్తలు ఏకంగా ఈ రష్యన్ ఇంజన్ లైఫ్ ను 2000 గంటల నుంచి 2500 గంటలకు పెంచేసి రష్యాతో సహా ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేశారు. 500 గంటల అదనపు జీవితకాలం అంటే చిన్న విషయం కాదు. మన దగ్గరున్న 260 విమానాలకు కావాల్సిన 520 ఇంజిన్లకు ఈ 500 గంటల జీవితకాలం పెరగడం వల్ల మన రక్షణ బడ్జెట్లో వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. అంతేకాదు, ఈ 2,500 గంటల సర్టిఫికెట్ రష్యా వాళ్ళు ఇచ్చింది కాదు. మన HAL, సెమీలాక్ లాంటి స్వదేశీ సంస్థలు పేటింగ్ అనాలసిస్ చేసి స్వంతంగా ఇచ్చుకున్న సర్టిఫికెట్. ఇప్పుడు ఈ 65,000 కోట్ల సూపర్ సుకోయ్ ప్రాజెక్టు కోసం 6,000 కోట్ల రూపాయలతో ఏకంగా 240 కొత్త ఇంజిన్ల తయారీకి రక్షణ శాఖ HAL కు ఆర్డర్ ఇచ్చింది. ఈ ఇంజిన్లలో ప్రస్తుతం 54% ఉన్న స్వదేశీ విడిభాగాలను మన దేశంలోని చిన్న చిన్న పరిశ్రమల ద్వారా 2030 కల్లా 63% తీసుకెళ్లేలా పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు. దీని వెనుక ఉన్న మరో మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే, రష్యా మీద ఆంక్షలు ఉండటంతో ఇటు మలేషియా, వియత్నాం, అటు అల్జీరియా లాంటి ఆఫ్రికన్ దేశాలు వాడుతున్న సుకోయ్ విమానాలన్నీ స్పేర్ పార్ట్స్ దొరక్క స్క్రాప్ గా మారిపోతున్నాయి. ఇప్పుడు మన భారతదేశం వాటన్నింటికీ రిపేర్లు చేసి గ్లోబల్ MRO హబ్బుగా అవతరించబోతోంది. ఆ దేశాల విమానాలకు ప్రాణం పోసి ఆఫ్రికా నుంచి ఇండో పసిఫిక్ దాకా మన రక్షణ దౌత్యంతో డంకా మోగించబోతున్నాం. చైనా ఆ దేశాలను అప్పుల ఊబిలోకి దించాలనుకుంటే మనం వాళ్లకు రక్షణగా నిలబడుతున్నాం. కానీ ఇదంతా నాణ్యానికి ఒక వైపు మాత్రమే. సుకోయ్ ఇంజిన్ల లైసెన్స్ ఉత్పత్తి ద్వారా గత 20 ఏళ్లలో మన ఇంజనీర్లు సంపాదించిన అపారమైన అనుభవాన్ని రంగరించి అత్యంత రహస్యంగా తయారు చేస్తున్న స్వదేశీ కోర్ ఇంజిన్ HTFE25. 25 కిలోన్యూటన్ల థ్రస్ట్ ఇచ్చే ఈ ఇంజిన్ స్పీడ్ 2024 మధ్యలో కేవలం 55% మాత్రమే ఉండేది. విదేశీ లాబీలు మనల్ని చూసి నవ్వాయి. కానీ రాత్రికి రాత్రే మన శాస్త్రవేత్తలు ఏరోడైనమిక్ స్టాల్, బ్లేడ్ వైబ్రేషన్ లాంటి టెక్నికల్ దయ్యాలను పారద్రోలి 3D ప్రింటెడ్ టైటానియం, అల్యూమినియం, వెనేడియం మిశ్రమంతో చేసిన విడిభాగాలతో దీని స్పీడ్ను ఏకంగా 99.5% తీసుకెళ్లారు. కేవలం మిల్లీమీటర్లో 1000వ వంతు తేడా వచ్చినా ఇంజిన్ మొత్తం పేలిపోయే ఆ భయంకరమైన థర్మోడైనమిక్స్ చక్రవ్యూహాన్ని మన వాళ్ళు విజయవంతంగా ఛేదించారు. పైగా ఈ ప్రాజెక్టు కోసం HAL ప్రభుత్వాన్నో లేదా రక్షణ శాఖనో ₹1 కూడా అడగలేదు. తమ ఇంటర్నల్ ఫండ్స్ తోనే ఎలాంటి ప్రభుత్వ ఒత్తిడి లేకుండా ఈ అద్భుతాన్ని సృష్టించింది. ఈ 25 కిలోన్యూటన్ల ఇంజిన్ విజయంతో భవిష్యత్తులో రాబోయే మన అత్యంత భయంకరమైన 5.5 జనరేషన్ AMCA-2 ఫైటర్ జెట్ కోసం 110 కిలోన్యూటన్ల మహా ఇంజిన్ను తయారు చేయడానికి మనకు ఒక పటిష్టమైన పునాది పడింది. ఇన్నాళ్ళు ఇలాంటి అడ్వాన్స్డ్ ఏరో ఇంజిన్ టెక్నాలజీ ప్రపంచంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా లాంటి 4 దేశాల గుత్తాధిపత్యంలో ఉండేది. రక్షణ రంగంలో వేల కోట్లు నీళ్లలా ఖర్చు పెడుతున్న చైనా కూడా తమ WS-10 ఇంజిన్లతో ఇంకా కింద మీద పడుతూనే ఉంది. రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా ప్రతిదీ కాపీ కొట్టే చైనా థర్మోడైనమిక్స్ రూల్స్ దగ్గర మాత్రం చతికిల పడింది. కానీ మన భారతదేశం ఆ టెక్నాలజీని స్వంతంగా సృష్టించింది. ఒకప్పుడు కేవలం ఒక పెద్ద మార్కెట్ గా మాత్రమే ఉంటూ విదేశీ కంపెనీల వ్యూహాలకు, బ్లాక్మెయిల్స్ కు బలైన మన భారతదేశం ఈరోజు 1600 డిగ్రీల అగ్నిపర్వతాన్ని తన గుప్పెట్లో బంధించి విదేశీ పద్మ వ్యూహాన్ని ముక్కలు చేసింది. మన జాతి ప్రయోజనాల కోసం దేన్నైనా సాధించగలమని మన శాస్త్రవేత్తలు నిరూపించారు. మరి మన దేశం దూసుకుపోతున్న ఈ స్పీడ్ చూస్తుంటే ఇంకో 10-15 ఏళ్లలో మన భారతదేశం సొంతంగా ఫైటర్ జెట్ ఇంజిన్లను తయారు చేసి రష్యా, అమెరికాలకే ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతుందంటే మీరేమంటారు? దయచేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంటు బాక్సులో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.